హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి పోస్ట్ చేశాను. అవన్నీ ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే చూడండి. ఇంకా ఇవాల్టి స్పెషల్ వీడియో ఏంట్రా అంటే కుకింగ్ వీడియో. ఇంతవరకు నేనైతే మన ఛానల్లో లాంగ్ కుకింగ్ వీడియో అయితే చెయ్యలేదు, ఎందుకంటే నేనేం పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు. సో మీకోసం అలాగే నా కోసం నేను నేర్చుకోవడానికి కూడా ఒక మంచి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చేసాను ఈ వీడియో కోసం. సో ఆ ఎక్స్పర్ట్ ఎవరో మీకు ఇప్పుడు చూపించేస్తారు, రండి నాతో. సో మన స్పెషల్ గెస్ట్ విజయవాడ అంజలి ఆంటీ, ఫేమస్ అంజలి క్యాటరర్స్. సో మనం ఫస్ట్ చేయబోతున్న రెసిపీ ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు. యాక్చువల్లీ మనం ఫంక్షన్లు ఇలాంటి వాటిలో ఎక్కువ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏం చేసుకోవాలో రెసిపీస్ మనకి అంత వాడాలో తెలియనప్పుడు ఇలా అన్ని కలిపి డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్ కారపొడి చేసుకోవచ్చు. ఓకే, ఎలా కావాలంటే అలా వాడు. కారపొడి కొత్తగా వింటున్నాను ఆంటీ నేను అసలు. చేయొచ్చు, కొంచెం అలాగే పెద్దవాళ్ళు నానబెట్టుకుని నవలేని ఉంటాయి కదా, కారపొడి చేసుకుని ఇడ్లీ, దోశ, ఓకే, రైస్ లో దేనికైనా వాడుకోవచ్చు ఇట్లాంటివన్నీ. సో సూపర్. దానికి వేపుకుని విడివిడిగా మిక్సీ పట్టుకుని కారం, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అట్లా అన్నీ వేసి నువ్వులు, ఓకే, అన్ని మనకి ఏది ఉంటే అది కారపొడి చేసుకుని అలా వాడుకోవచ్చు. యా, లడ్డు కూడా అంతే. దీనికి దానికి తేడా ఏంటంటే దీనికి డేట్స్ వేస్తాం. ఓకే, లడ్డు బెల్లం వేయకుండా, బెల్లం వేయకుండా బదులు అది కారపొడిలో కారం వేసుకుంటాం. దీనిలో కారం వేస్తాం, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు వేస్తాం, దానికి అది ఓకే. డ్రై ఫ్రూట్ లడ్డుకి కానీ లేదంటే డ్రై ఫ్రూట్ కారపొడికి కానీ ముందుగా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా కొంచెం నెయ్యి వేసుకొని తనిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మేమైతే ఇక్కడ ఆ రోజు మా ఇంట్లో ఉన్న పప్పులన్నీ తీసుకున్నాము. కొన్ని నువ్వులు, పల్లీలు, ఇంకా అలాగే జీడిపప్పు, పిస్తా పప్పు, మెలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, బాదం పప్పు, ఇవన్నీ కూడా ఒక్కొక్క కప్పు క్వాంటిటీ కింద తీసుకొని సపరేట్ గా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. లాస్ట్ లో కారపొడికి సరిపడా ఎండుమిర్చి, ఇంకా అలాగే ధనియాలు, జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. పప్పులన్నీ బాగా చల్లారిపోయాక ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మెత్తటి పౌడర్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఇక్కడ బాదం పప్పుని ఇలా పౌడర్ చేసుకొని ఒక కప్ లోకి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే పంకిన్ అండ్ మెలాన్ సీడ్స్ ని రెండింటిని ఒక్కటేసారి పౌడర్ చేసేసాము. లాస్ట్ లో వాల్నట్స్, జీడిపప్పు ఈ రెండు కూడా కలిపి పౌడర్ చేసేసుకున్నాం అన్నమాట. ఇప్పటిదాకా పౌడర్ చేసుకున్నవి బోత్ ఫర్ డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ కారపొడికి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ అయితే ధనియాలు, జీలకర్ర, ఇంకా అలాగే కొంచెం పిస్తా పప్పు. నా దగ్గర ఆ రోజు అయితే సాల్టెడ్ ఉన్నాయి, అందుకనే మేము లడ్డులో వేయలేదు. పల్లీలు, తర్వాత నువ్వులు, ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఒకేసారి ఇందులో వేసేసి పౌడర్ చేసుకొని పక్కన తీసుకోవాలన్నమాట. ఈ మిక్సీ పట్టేటప్పుడు ఆంటీ వచ్చేసి మెయిన్ టిప్ ఏం చెప్పారంటే జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే చేసుకోవాలి, లేదంటే ఈ పప్పుల్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది మనం ఒకేసారి హై స్పీడ్ లో పెట్టి తిప్పామంటే. సో మనకి పౌడర్ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా రావాలంటే మిక్సీ తిప్పడంలో కూడా ఉందన్నమాట. ఇంకా అలా అన్ని పప్పుల్ని మిక్సీ పట్టేశాక నెక్స్ట్ అయితే మేము ఫస్ట్ కారపొడిని కలుపుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకొని అన్ని పప్పులు, ఇంకా అలాగే సాల్ట్ కూడా మొత్తం పప్పుల పొడికి ఈక్వల్ గా పట్టేలాగా బాగా చేతితో కలుపుకోవాలి. సో ఈలోపు నేనైతే కొన్ని వెల్లుల్లిపాయల్ని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని అది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకున్నాం అన్నమాట. ఈ కలిపే ప్రాసెస్ లో మీకేమన్నా కొంచెం కారం తక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం చిల్లీ పౌడర్ని మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటి కారపొడులకి మీకు ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఎక్కువ ఉంటేనే మనం రైస్లో కలుపుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. సో ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి కారపొడి యాక్చువల్లీ ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, లేకపోతే ఎవరైతే డ్రై ఫ్రూట్స్ తినలేరో పెద్దవాళ్ళు వాళ్ళకు కూడా ఇలా కారపొడి మాత్రం చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కూడా ఇలా కారపొడి ప్రిఫర్ చేశారంటే వాళ్ళకి హ్యాపీగా తెలియకుండానే డ్రై ఫ్రూట్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. ఈ కారపొడి ఈ కన్సిస్టెన్సీలో రావడానికి మాత్రం మెయిన్ రీజన్ మేము పప్పులన్నీ కూడా సపరేట్ గా వేయించుకోవడం, ఇంకా అలాగే సపరేట్ గా మిక్సీ చేసుకోవడం. అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ చేసేస్తే మాత్రం డెఫినెట్లీ ముద్ద అయిపోతుంది. అది లడ్డూకి బాగానే ఉండొచ్చు కానీ ఇలా కారపొడికి మాత్రం బాగోదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకొని చేసుకోండి. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రై ఫ్రూట్ లడ్డు, మనం ముందుగా పక్కకు తీసుకున్న ఆ పౌడర్లోనే కొన్ని డేట్స్ యాడ్ చేసుకొని దాన్ని ఇంకా చక్కగా కలిపేసుకొని లడ్డూలు పట్టేసుకోవడమే.
చేత్తోనే కలిపేసుకోవచ్చు కదా అంటే ఖర్జూరం వేసి మిక్సీ పట్టాలంటారా? కలపొచ్చమ్మా, కావాలంటే మిక్సీ కూడా పట్టుకుంటే ఇట్లా ఇంకోటి లేకుండా కలిసిపోతుంది. ఓకే, కానీ దాని తగలాలి అనుకునే వాళ్ళకి అలాగే కూడా పర్వాలేదు అనుకుంటే లడ్డు అయితే. సో నెయ్యి ఏమి వేయలేదు మీరు అసలు, అలాగే నెయ్యి వేయలే, బెల్లం ముద్దగా అయిపోయింది మంచిగా. ఓ సూపర్. డ్రై ఫ్రూట్ లడ్డు యాక్చువల్లీ ఇది అందరూ చేసుకునేదే ఆంటీ, డ్రై ఫ్రూట్ లడ్డు అనేది. కానీ మనం దీనిలో ఎక్స్ట్రా అంటే పంప్కిన్ సీడ్స్ కానీ మెలాన్ సీడ్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. అవును. సో అదన్నమాట డ్రై ఫ్రూట్ లడ్డు, ఇంకా అలాగే డ్రై ఫ్రూట్ కారపొడి యొక్క రెసిపీస్. సో ఆంటీతో నా ఫస్ట్ ఎపిసోడ్ అయితే అలా గడిచింది. నెక్స్ట్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు చందూస్ చాప్టర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.